కాలంతో పాటుగా కొన్ని కొన్ని విషయాలు అప్డేట్ అవుతూ ఉంటాయి. టెక్నాలజీ గానీ, ఆలోచనలు గానీ. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తన యొక్క తీర్పులలో ఈ అప్డేటెడ్ వెర్షన్‌ని కనబరుస్తూ ఉంది. తాజాగా సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా మహిళలకి ఒక కొత్త ఉన్న సెక్షన్‌నే వాళ్ళకి కూడా పరిధిని పెంచుతూ అప్లై చేసింది. ఒకసారి దానికి సంబంధించిన వార్తను చూద్దాం. వివాహిత మహిళలకు భర్త లేదా అతని కుటుంబీకుల యొక్క క్రూర ప్రవర్తన నుంచి రక్షణ కల్పించేటటువంటి సెక్షన్ ఐపీసీ 498A. ఇప్పుడు దీని పరిధిని సహజీవన భాగస్వామ్యులకు కూడా పెంచడం జరిగింది. పరస్పర అంగీకారంతో భార్యాభర్తల్లో ఒక జంట సహజీవనం సాగిస్తూ ఉంటే ఆ అనుబంధంలోని మహిళను వేధింపులకు గురి చేసే పురుషుడిపైన ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు అని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పేర్కొనడం జరిగింది. వివాహితను భర్త లేదా అతని బంధువుల వేధింపుల నుంచి రక్షించేందుకే ఈ సెక్షన్ ఇంతవరకు పరిమితమైందని, వివాహం లాంటి అనుబంధంలో కొనసాగుతూ ఈ సెక్షన్ కింద నేరాభియోగానికి గురైనటువంటి వ్యక్తుల అరెస్టుకు సంబంధించి చట్టంలోని నియమాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. అయితే ఇలాంటి సంబంధంలో ఉన్న పురుషుణ్ణి కానీ అతని సంబంధీకులను కానీ ప్రాథమిక విచారణ జరపకుండా అరెస్టు చేయరాదు అని నిర్దేశించింది. సహజీవనం జీవిత వాస్తవంగా మారిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రవృత్తి అధికంగా కనిపిస్తోందని, ఇలాంటి బంధంలో ఉన్న వ్యక్తులకు చట్టం వర్తించాలి అని స్పష్టం చేయటం గమనార్హం. ఇదే కాలంతో పాటు కొత్త రకంగా, అంటే ముందుకు జనాలు కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఆలోచనల్లో కూడా కొంత పరిధి పెంచుతూ ఉన్నారు. కాబట్టి సెక్షన్స్ పరిధిని కూడా సుప్రీంకోర్టు పెంచుతూ ఈ విధమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది.